హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు వశిష్ట 360 ది వరల్డ్ ఆఫ్ ఇంగ్లీష్. ఈ వీడియోలో మనం 50 డైలీ యూజ్డ్ సెంటెన్సెస్ని నేర్చుకోబోతున్నాము. చాలా ఇంపార్టెంట్ వీడియో. అండ్ ప్రతిరోజు తరచుగా మనం వాడే 50 వాక్యాలను ఇందులో నేర్చుకోబోతున్నాము. ఈ వాక్యాలు కనుక మీరు అర్థం చేసుకుని ఒక బుక్లో రాసుకున్నట్లయితే సులభంగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, మాట్లాడవచ్చు కూడా. అండ్ ఇక్కడ ఫస్ట్ శుభదినము అని ఎవరైనా మనం విష్ చేసినప్పుడు హ్యావ్ ఎ నైస్ డే అని చెప్పి మనం విష్ చేయాలి. అదేవిధంగా నాకు మీ సలహా కావాలి అని ఎవరైనా అడిగినప్పుడు ఐ వాంట్ యువర్ అడ్వైజ్ ఆర్ సజెషన్ అని అడగాలి. సాకులు చెప్పవద్దు అని చెప్పినప్పుడు పిల్లలకు చెప్తుంటాం కదా, డోంట్ మేక్ ఎక్స్క్యూజెస్ అని చెప్పాలి. అండ్ దేవుడు మనలను రక్షించాడు అని చెప్పడానికి గాడ్ సేవ్డ్ అస్. ఈరోజు చాలా చల్లగా ఉంది అని చెప్పడానికి ఇట్స్ వెరీ కోల్డ్ ఆర్ ఇట్స్ వెరీ కూల్ అని కూడా చెప్పొచ్చు. ఇట్స్ వెరీ కోల్డ్ టుడే. లైన్లో లేదా క్యూలో నిలబడండి అని చెప్పడానికి స్టాండ్ ఇన్ ఎ క్యూ అని చెప్పాలి. అన్ని కిటికీలను మూసివేయండి, దోమలు వస్తున్నాయి అని చెప్పడానికి క్లోజ్ ఆల్ ద విండోస్, మస్కిటోస్ ఆర్ కమ్మింగ్ ఇన్సైడ్. అండ్ ఇట్ ఈస్ బియాండ్ మై కెపాసిటీ. ఏదైనా సామర్థ్యం నా సామర్థ్యాన్ని మించి ఉంది, అది నా సామర్థ్యాన్ని మించి ఉంది అని చెప్పడానికి ఇట్ ఈస్ బియాండ్ మై కెపాసిటీ అని చెప్తాం. ఇది నా సామర్థ్యానికి మించి ఉంది అని చెప్పడానికి. డోంట్ మేక్ మీ యాంగ్రీ అంటే నాకు కోపం తెప్పించవద్దు. నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్ అని అంటారు చూసారా సినిమాల్లో కానీ మామూలుగా ఎక్కడైనా స్టేజెస్ మీద కానీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అంటారు కదా. మేము మీతో ఉన్నాము, వీఆర్ విత్ యూ, గో ఎహెడ్ అంటే మీరు ముందుకెళ్ళండి, నేను మీతో ఉన్నాము మేము అని చెప్పడానికి ఇలా చెప్తాం అన్నట్టు. స్టాండ్ నెక్స్ట్ టు మీ ఆర్ స్టాండ్ బిసైడ్ మీ, నా పక్కన నిలబడండి అందని అర్థం. అండ్ ఆ సంచిని కింద పెట్టు ఆర్ పెట్టండి అని చెప్పడానికి ఇంట్లో సెల్ఫ్లో ఒక సంచి ఉంటుంది లేదా బాక్స్ ఉంటుంది, దాన్ని కింద పెట్టండి అని చెప్పినప్పుడు పుట్ దట్ బ్యాక్ డౌన్ ఆర్ పుట్ దట్ బాక్స్ డౌన్ అని చెప్పాలి. నేను నిన్ను వెళ్ళనివ్వను, ఐ వోంట్ ఆర్ ఐ విల్ నాట్ లెట్ యూ, ఐ వోంట్ ఆర్ ఐ విల్ నాట్ లెట్ యూ గో. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము, వేర్ ఆర్ వి నౌ. నాకు తినడానికి ఏదైనా ఇవ్వండి, గివ్ మీ సంథింగ్ టు ఈట్. అండ్ ఓపిక కలిగి ఉండు, హ్యావ్ పేషెన్సీ. అండ్ పిల్లలలాగా ఏడవకండి, డోంట్ క్రై లైక్ ఎ చైల్డ్. ఇంకా ఏమైనా ఉందా, ఎనీథింగ్ ఎల్స్ ఆర్ ఎనీథింగ్ దే. ఇంకా ఎవరైనా ఉన్నారా, ఎనీబడి ఎల్స్. తరువాత మళ్ళీ కలుద్దాం, సీ యూ లాటర్. అండ్ రేపు నన్ను కలవండి, మీట్ మీ టుమారో. ఒకవేళ ఎల్లుండి కలవండి అంటే మీట్ మీ డే ఆఫ్టర్ టుమారో. మళ్ళీ కలవండి అంటే మీట్ మీ అగైన్. తర్వాత కలవండి అంటే మీట్ మీ లేటర్. ఇట్లా చెప్పాలి. అది అనుకోకుండా జరిగింది, ఒక పని అనుకోకుండా జరిగింది అని చెప్పడానికి ఇట్ హ్యాపెండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ అని చెప్పాలి. మీ అభినందనలకు నా ధన్యవాదాలు అని చెప్పాలనుకోండి, థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్ అని చెప్పాలి. ఈ దారి గుండా వెళ్ళు, గో దిస్ వే, యూ కెన్ రీచ్ ఇట్ ఈజీలీ. కొన్నిసార్లు మనం చేసే పనులు తెలిసి కానీ తెలియక కానీ మనం చేస్తుంటాము. సో దాన్ని నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఇట్ హ్యాపెండ్, తెలిసి కానీ తెలియక కానీ అది జరిగింది అని చెప్పడానికి ఈ రకంగా చెప్తాము. ఎవరైనా మనకు సహాయం చేసినప్పుడు మీ రుణం నేను తీర్చుకోలేను, మీకు చాలా రుణపడి ఉన్నాను అని చెప్పాలనుకోండి, ఐ ఓ యూ ఎ లాట్ అని చెప్తాం. అండ్ మెల్లిగా మాట్లాడు, ఇంత గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి నన్నే అనాలనుకోండి, మీరు ఎలా అంటారు, స్పీక్ ఇన్ ఎ లో వాయిస్. మీ వయస్సు ఎంత, హౌ ఓల్డ్ ఆర్ యూ. అండ్ నిన్నటి తేదీ ఎంత, వాట్ వాజ్ ద డేట్ ఎస్టర్డే. నేను అలా అనుకోను, ఐ డోంట్ థింక్ సో. మంచి అలవాట్లు నేర్చుకో, లెర్న్ గుడ్ హ్యాబిట్స్. చెడు అలవాట్లు మానుకో లేదా వదులుకో అని చెప్పినప్పుడు గివ్ అప్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్. నీ యొక్క లేజీతనాన్ని అంటే నీ యొక్క అలసత్వాన్ని వదులుకో అని చెప్పడానికి గివ్ అప్ యువర్ లేజినెస్ అని చెప్పాలి. గట్టిగా మాట్లాడు, స్పీక్ ఎ లౌడ్. స్పీక్ బిట్ లౌడర్ అని కూడా చెప్పచ్చు. నాకు సంబంధించినంత వరకు, యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్, నాకు తెలిసినంత వరకు అని కూడా చెప్పచ్చు. నాకు సంబంధించినంత వరకు అని కూడా అనొచ్చు. యాజ్ నీవు నాతో వస్తున్నావా, ఆర్ యూ కమింగ్ విత్ మీ. నిజమేనా, ఆర్ యూ ష్యూర్. మనం మామూలుగా చాటింగ్ చేసినప్పుడు అంటుంటాం, వీలైనంత త్వరగా రా అని చెప్పడానికి కమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఏదైనా ఒక పని త్వరగా చేయాలి, వీలైనంత త్వరగా అని చెప్పడానికి మేక్ ఇట్ పాసిబుల్ ఆర్ మేక్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని చెప్తాం అన్నట్టు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. రేపు కాల్ చేయి, కాల్ మీ టుమారో. ఎల్లుండి కాల్ చేయి, కాల్ మీ డే ఆఫ్టర్ టుమారో. గంట తర్వాత కాల్ చేయి, కాల్ మీ ఆఫ్టర్ 1 hour. ఈవినింగ్ కాల్ చేయి, కాల్ మీ ఇన్ ద ఈవినింగ్. అలా చెప్పాలి. అతి చేయొద్దు, ఓవర్ చేయొద్దు అని చెప్పడానికి డోంట్ ఎగ్జాజరేట్.
అండ్ అతను మార్గం మధ్యలో ఉన్నాడు, హీఈస్ ఆన్ ద వే. ఎగ్జాజరేషన్, ఇంతకుముందు పాయింట్ చెప్తున్నాను, ఎగ్జాజరేషన్ అంటే అతిశయోక్తి. అండ్ నాకు సమయం లేదు, ఐ డోంట్ హ్యావ్ టైం, నేను అలా అనుకోవటం లేదు, ఐ డోంట్ థింక్ సో, నేను చాలా బాగున్నాను, ఐ ఫీల్ మచ్ బెటర్. ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది లేదా ఒక ప్రమాదం జరిగింది, మంచం మీదనో లేకుంటే హాస్పిటల్లో ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నావు అని చెప్పి అడిగినప్పుడు హౌ ఆర్ యూ అంటే నవ్ ఐ ఫీల్ మచ్ బెటర్ అని చెప్పడానికి ఇలా చెప్తుంటాం, నేను చాలా బాగున్నాను ఇప్పుడు అని చెప్పడానికి. సో ఐ హోప్ సో, నేను అలా ఆశిస్తున్నాను. అండ్ ఐ న్యూ ఇట్, నాకు తెలుసు. ఐ థింక్ సో, నేను అలా అనుకుంటున్నాను. ఐ డోంట్ థింక్ సో అంటే నేను అలా అనుకోవట్లేదు అని దాని అర్థం. ఐఎమ్ హ్యాబిచ్యుయేటెడ్ టు ఇట్ ఆర్ ఐఎమ్ యూజ్డ్ టు ఇట్ అంటే నేను ఒక పనికి అలవాటు పడ్డాను అని చెప్పడానికి ఇలా చెప్తుంటాం. హోప్ యూ అండర్స్టాండ్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఆల్ ద బెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.